రేపు పాల్గొన మాసం వస్తే ఖచ్చితంగా పూర్ణిమ నాడు మీరు లెక్క చూసుకోండి. ఉదయం కానీ సాయంత్రం కానీ 24 గంటల్లో ఎక్కడో ఒక చోట పూర్వ ఫల్గుని లేదా ఉత్తర ఫల్గుని ఖచ్చితంగా ఉంటాయి. చైత్రమాసం అంటే చిత్ర నక్షత్రం ఉంటుంది. ఆ పున్నమి నాడు ఆ నక్షత్రం చంద్రుడికి సమీపంగా ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రం పేరు మీద ఆ నెల ఏర్పడింది. తీసి సైంటిఫిక్. ఇందులో వ్యక్తులకు ప్రాధాన్యాలు ఎక్కడా లేవండి, అసలు ఏ దేవుళ్ళకి లేవు. ఒక నామానికి, ఒక మాసానికి విష్ణువు పేరు పెట్టలేదు, ఒక మాసానికి శివుడు పేరు పెట్టలేదండి. ఎంత విచిత్రమైన మతం ఇది, ఎంత శాస్త్రీయమైన మతం ఇది. ఏ దేవుడు పేరు పెట్టలేదు. మీరు ఆశ్చర్యకరం. భారతం చదవండి. ఒక ఆయన పరిశోధన చేసి చెప్పాడు, 14,449 పాత్రలు ఉన్నాయి. మీరు గమనించండి, ఒక్క పాత్రకు కూడా దేవుడి పేరు లేదు. మొత్తం భారతంలో ఏ పాత్రకి భీముడు, అర్జునుడు, ధర్మరాజు, కృష్ణుడు సహా ఏదీ దేవుడు పేరు కాదు. ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనను బట్టి కొందరు దేవుళ్ళు అవ్వచ్చు, అది వేరే విషయం. నల్లగా ఉండబట్టే కృష్ణ అన్నారు. వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అన్నారు. మంచి భయంకరంగా ఉన్నాడు చిన్నప్పటి నుంచే కాబట్టి భీముడు అని పేరెట్టారు. ధర్ముని సంతానం కాబట్టి ధర్మరాజు అని పెట్టారు. అర్జున వృక్షంలా తెల్ల మద్ది చెట్టులా ఎత్తుగా పొడుగ్గా ఉంటాడు కాబట్టి అర్జున అని పెట్టారు. ఆ పేర్లు పెట్టడంలో ఉద్దేశం దేవుడి పేరు లేదండి. శాస్త్రీయంగా క్షత్రియుల పిల్లలకి, అన్ని కులాల పిల్లలకి వాళ్ళ వృత్తి ధర్మాలను బట్టి ఏ పేరు పెడితే సరిపోతుందో ఆ పేరు పెట్టారు. కానీ 14,449 పేర్లలో ఒక్క పేరు కూడా దేవుడి పేరు పెట్టలే. నీ జీవితం ముఖ్యం. నీకు దేవుడి కంటే జీవితం గురించి ఆలోచించి దేవుడు అర్థమవుతాడు ఖచ్చితంగా. అందుకని మనస్సు లగ్నం కావాలంటే ఎప్పుడు దేవుడితో మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఏమయ్యా నీకు మాంసమే కావాలి అంటే నీ చేతిలో లేడుంది కదా, మృగశిర ఖగోళ శాస్త్రం పక్కనట్టండి, ఇదో పురాణ కథ సార్. నీ చేతిలో మరి లేడుందయ్యా, దాన్ని నరకడానికి కత్తి కావాలి కదా, జోకైనట్టి కుఠారముండా, చేతిలో గొడ్డలుందిగా, ఆ గొడ్డలనే కదా దక్షయజ్ఞంలో ప్రయోగించినప్పుడు ఏమైంది, మృగం శిరస్సు తెగింది, మృగం వేరైంది, శిరస్సు వేరైంది. అందుకే నక్షత్రం పేరు మృగశిర, మృగం కాదు. అప్పటి నుంచి మొత్తం నక్షత్ర ప్రణాళిక మారిపోయింది. వేరే రాశిలో ఉండేటువంటి మృగశిర వేరే రాశిలోకి వచ్చేసింది నక్షత్ర ప్రణాళిక. అంతకుముందు రాశులు 9 ఉండేవి దక్షయజ్ఞం జరగకముందు. దక్షయజ్ఞం జరిగాక 12 రాశులు అయ్యాయి. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం. తజ్ఞులు ఉన్నప్పుడు ఆ విషయాలు మనం వివరంగా మాట్లాడుకుంటాం, ఇక్కడ అనవసరం. మొత్తం మీద నీ చేతిలో లేడుంది కదా, నువ్వే గొడ్డలు ఉపయోగించావు. ఇంకోటి శివుడి చేతిలో ఉన్న గొడ్డలు ఉంటుంది, మీరు గమనించండి. అది పూర్తి గొడ్డలు ఉండదు, సగం తెగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ విసిరినప్పుడు ఆ గొడ్డలి మొక్క, ఇనప మొక్క దాని మీద పడింది, ఆ చేతిలో మిగిలింది ఉండిపోయి. అందుకే ఖండపరశుహు అంటారు ఆయన. ఇక్కడ ఈ ఒక్క నామంలో తేడా లేదమ్మా. అన్నిటి వెనకాల